సో హ్యూమన్ వాల్యూస్ పడిపోతున్నాయి. మనమేమో దేశం డెవలప్ అవుతుందని చెప్పుకుంటూ ఉన్నాం. దేశం ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే మీరు మీ యొక్క చదువు, సంపద, ఆస్తులు, ఎక్కడ చేసాం, ఎక్కడ తిన్నాం, దీనికంటే కూడా వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ వాల్యూస్ అనేది ఒక సిచ్యువేషన్లో ఒక చోట ఒక 100 రూపాయలు కనపడింది, దాన్ని ఎవరిదా అని ఆలోచిస్తే అదొక విధానం, ఎవరిదైతే నాకేందో తీసి జేబులో పెట్టుకుంటే అదొక విధానం. సో ఒక సందర్భంలో ద వే ఆఫ్ బిహేవియర్ ఇన్ సిచ్యువేషన్ ఈజ్ వాల్యూ. అదే వాల్యూ నా దృష్టిలో. ఈ సిచ్యువేషన్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, లేదా ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం, లేదా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం, దానికి సంబంధించి చాలా మందికి మంచి మంచి గోల్స్ ఉంటాయి. డాక్టర్ అవ్వాలంటారు, ఇంజనీర్ అవ్వాలంటారు, కలెక్టర్ అవ్వాలంటారు, కానీ దానికి తగిన కృషి చేయి. నిన్న ఒక చిన్న ప్రోగ్రాం జరిగింది మన స్కూల్లో. నేను అనే ఒక ప్రోగ్రాం గవర్నమెంట్ వారు, మన రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ వారు మన విద్యాశాఖ తరఫున 8th క్లాస్ 9th క్లాస్ పిల్లల చేత ఫ్యూచర్లో వాళ్ళ గోల్ ఏమై ఉంటుంది, దానికి ఎందుకు ఆ లక్ష్యాన్ని తీసుకోవాలంటే చక్కగా మన స్కూల్ పిల్లలు చక్కగా చెప్పారు. నేను డాక్టర్ని అవుతాను, నా దేశానికి సేవ చేస్తాను, నేను ఒక అమ్మాయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవుతాను. ఎందుకు అంటే అమ్మాయి ఏం చేస్తుంట, గ్యాప్ బిట్వీన్ సొసైటీ అండ్ గవర్నమెంట్, ఎలాంటి సొసైటీ నుంచి గవర్నమెంట్కి చెందాల్సిన ఫండ్స్ రావట్లేదు, గవర్నమెంట్ నుంచి ప్రజలకు దాన్ని టాలీ చేస్తంట. అలానే ఒక అమ్మాయి సివిల్ సర్వీసెస్ అని చెప్పింది. ఎందుకు అంటే నేను ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాను గవర్నమెంట్కి, ప్రజలకి అని. ఇలా మంచి మంచి గోల్స్ పెట్టుకొని చక్కగా చెప్పారు. చిన్న పాప 6th క్లాస్ పాప కూడా చెప్పింది. అయితే ఈరోజు నేను ఒక క్వశ్చన్తో వదిలేస్తున్నాను మిమ్మల్ని. దానికోసం మీరేం కృషి చేస్తున్నారు? వాళ్ళు 579 మార్కులతో 4 IIIT సీట్లతో ఒక మంచి గోల్ సెట్ చేశారు. మరి ఈ సంవత్సరం మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి? నేనైతే నా IIIT సీట్లో ఇవన్నీ కాదు, కానీ ఒక మంచి భారతదేశానికి ఒక మంచి పౌరులు 10వ తరగతి దాటి ఈ స్కూల్ నుంచి వెళ్ళాలని కోరుకుంటాను. ఫస్ట్ డిసిప్లిన్, తర్వాతే మార్కులు, తర్వాతే సీట్లు, తర్వాత ఇంకేదైనా సరే. డిసిప్లిన్ లేని చదువు దేశానికి ఏమాత్రము కూడా ఉపయోగం లేదు. సంస్కారం లేని చదువు, వ్యక్తిత్వం లేని వికాసం అనేదంట దేనికి పనికిరాదని స్కూలు పాటించి 100% రిజల్ట్స్తో, కనీసం నేను ఒక 10 సంవత్సరాలు నా జీవితంలో కష్టపడి చదివాను. మీ యొక్క పెట్టుబడి 10th క్లాస్ వాళ్ళకి అయితే 10 సంవత్సరాల మీ జీవితంలో విలువైన సమయం, దాన్ని నేను నా చదువు కోసం కేటాయించాను. కనుక ఇక్కడి నుంచి నేను పాస్ అయ్యి బయటకు వెళ్తే ఆ 10 సంవత్సరాలకి మీ తల్లిదండ్రులు పెట్టిన కష్టానికి, మీరు పడ్డ శ్రమకి ఒక మంచి వాల్యూ. సో కంపల్సరీ నేను పాస్ అవ్వాలి. పాస్ అవడమే కాదు, మంచి మార్కులు తెచ్చుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవడమే కాదు, లాస్ట్ ఇయర్ వాళ్ళ గోల్ని దాటాలి, రీచ్ అవ్వాలి. అలానే ఒక మంచి కోర్స్ అంటే IIITలో సీట్ సాధించాలి. ఇలా చిన్న చిన్న లక్ష్యాలు కాకుండా టాప్ మోస్ట్ లక్ష్యాలు పెట్టుకొని ముందుకెళ్ళండి. వాటన్నిటికీ తగినట్టుగా మనకు దాతలు సహకరిస్తున్నారు. SMC చైర్మన్ గారు సహకరిస్తున్నారు, అలానే మన ఎంపీటీసీ శేషం గారు సహకరిస్తున్నారు, అలా సర్పంచ్ గారు సహకరిస్తున్నారు, గ్రామస్తులు సహకరిస్తున్నారు. ఇంకా మన స్టాఫ్ అందరూ కూడా మీకు సోర్సెస్ లాగా అవైలబుల్ అయి ఉన్నారు. సో మీకు ఆ సోర్స్ని యూజ్ చేసుకుని ముందుకెళ్ళడం ఎలా? నిన్ననే చెప్పుకున్నాం, ఏ ఊర్లో లేదు 1,20,000 రూపాయలు మన 10th క్లాస్ వాళ్ళకి గిఫ్ట్లుగా ఇచ్చారంటే వాళ్ళ కన్సర్న్ చూడండి మన స్కూల్ పట్ల. నాన్న శ్రీనివాసరావు గారు కానీ వారి కుటుంబం యొక్క కన్సర్న్ ఒకసారి చూడండి. ఏ స్కూల్లో లేని విధంగా మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకోండి. సో మనం దానికి పే బ్యాక్ ఏం చేయాలి చెప్పండి అమ్మ, ఏం చేయాలి? మంచి మార్కులు తెచ్చుకొని బాగా చదవాలి. అలానే నిన్న PD సార్ చెప్పారు, 239 పోస్టులు స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆ స్పోర్ట్స్ కోటా జాబ్లన్నీ మన స్కూళ్ళలో కొట్టాలి. అలానే మంచి మెరిట్ స్కాలర్షిప్లు కూడా మన స్కూల్ నుంచే రావాలి. ఇప్పటికే మంచిగా ఉన్నాం మనం, ఇంకా కొంచెం బెటర్గా షైనింగ్ స్టార్ అవార్డ్స్, ప్రతిభ అవార్డ్స్ ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రైజులతో రావాలి. చప్పట్లు కొడితే సరిపోదు, దాన్ని ఫాలో అవ్వండి, డెవలప్మెంట్ని చూపిద్దాం. మన మీద అందరూ ఉంచిన నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. దాన్ని చూపిస్తే నెక్స్ట్ 81వ స్వతంత్ర దినోత్సవం రోజు మేము పోయినసారి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం, డెవలప్ చేయాలి స్కూల్ని అని. దాన్ని మేము చేశామని చెప్పుకోవడానికి ఉంటుంది. పోయిన సంవత్సరం చేశాం కాబట్టి ఈసారి చెప్పుకోగలుగుతున్నాం. మీరు చేస్తే నెక్స్ట్ చెప్పుకోగలుగుతాం. కనుక ఈ స్కూల్ యొక్క భవిష్యత్తు, స్కూల్ యొక్క అభివృద్ధి యొక్క సూచిక ఏంటంటే మీ యొక్క వ్యక్తిగత ప్రవర్తన. దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఆటోమేటిక్ అంట వినయంతో ఏమొచ్చిందంట, వెనక
విద్య అవన్నీ వినయంతో పాటే ఎప్పుడు ఉంటాయంట. గర్వం వెనక నాశనం నడిచిద్దంట. కాబట్టి వినయంతో ఉండి మంచి విద్య నేర్చుకొని మంచి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో నేను తలెత్తుకొని చెప్పుకోవాలి. 1 సంవత్సరం ఎఫ్ఏసీగా పనిచేశాను. అక్కడ ఒక సైంటిస్ట్ వచ్చాడు, అక్కడ నుంచి ఒక కలెక్టర్ వచ్చాడు, అక్కడ నుంచి ఒక డాక్టర్ అమ్మ వచ్చింది, అక్కడ నుంచి ఒక కలెక్టర్ అమ్మ వచ్చింది, పలానా కలెక్టర్ అమ్మ నా స్టూడెంట్, ఇలా చెప్పుకోగలిగే స్థాయికి మా టీచర్స్ మేమందరం స్టాఫ్ అందరూ చెప్పుకోగలిగే స్థాయికి మీరు వెళ్ళాలి. మంచి పిల్లలు ఉన్నారు. సో ఒక్క లోపం ఒకటే చెప్తాను, ఎప్పుడు పాజిటివ్సే కాదు నెగిటివ్ కూడా చెప్పుకోవాలి. నిన్న తెగ పొగిడాను మిమ్మల్ని, ఈరోజు ఒక్కటే చెప్తాను. ఒక్క చిన్న అడ్జస్ట్మెంట్, టైం సెన్స్ ఒక్కటి మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే అదే లోపం. మనకి క్రమశిక్షణ కూడా బాగానే ఉంటుంది మన స్కూల్లో. ఒక టైం సెన్స్, ఒక ఈ సిలబస్ ఇంతవరకు మనం కంప్లీట్ చేసుకొని చదవాలి అంటే కంప్లీట్ చేసుకోవడం,